గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఏటా ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో 9 వారాల పాటు బోనాల జాతర జరుగుతోంది. బోనాలు సమర్పించేందుకు కోటకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భక్తులకు ఇబ్బంది రాకుండా గోల్కొండ కోట దగ్గర ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు. గోల్కొండ బోనాల ఉత్సవాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, గోల్కొండ కోట దగ్గర బోనాల సందడి ఎలా ఉంది? కోటి భక్తుల సోయంటు అరుపులు, వ్యాపారిల్లలు ఎగిరి దుంకే సిందెలు. గోల్కొండ కోటలో మొత్తం కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు జగదాంబ ఎల్లమ్మ తల్లికి 3వ వారం బోనాలు ఎక్కిస్తున్నారు భక్తులు. నగరం నలుమూలల నుంచి వచ్చిన మహిళలు పెద్ద అమ్మవార్లకి బోనాల సమర్పణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, గోల్కొండ కింద ప్రాంగణం అంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడే బోనాలు తయారు చేసి అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాము, వెస్ట్ మారేడుపల్లి. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఏటా వస్తుంటారా ఇక్కడికి? కంపల్సరీ వస్తాం, ప్రతి ఏటా కంపల్సరీ వస్తాం. జగదాంబ తల్లి మాకు నమ్ముకున్న దైవం ఆమె. ఆమెకు ఆషాఢ మాసం రాగానే 2వ ఆదివారం కంపల్సరీ బోనం చేస్తాం అమ్మవారికి. అమ్మవారు పిలిస్తే పలికే దేవత ఆమె. జగదాంబిక అంటే జగానికే అంబ ఆమె, జగదాంబ. కంపల్సరీ బోనం చేస్తాం అమ్మకు. మేము అమ్మకు బోనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అమ్మ మమ్మల్ని చల్లగా కాపాడుతున్నది. ఈ మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చల్లగా కాపాడుతుంది అమ్మవారు జగదాంబిక. అండ్ బోనం చాలా అందంగా చేసిర్రు. ఎంతసేపు పట్టింది మీకు బోనం చేయడానికి? ఏమేమి ఎక్కిచ్చిర్రు సార్? మాకు 2 గంటలు అమ్మవారికి అలంకరణ చేయడానికి 2 గంటలు పడుతుంది బోనం అలంకరణ చేయడానికి. ఆ బోనంలో పరమన్నము, పెరుగు, అమ్మవారికి అల్లం బెల్లం శాఖ, ఇంకా యాపకొమ్మలు, బూరెలు అవన్నీ ఉంటాయి అమ్మవారికి. అవన్నీ నైవేద్యం సమర్పిస్తాం అమ్మవారికి. ఎట్లా ఉంది మరి ఈసారి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మ? ఏర్పాట్లు అంటే అమ్మవారికి ఇక ఘనంగానే ఉండే ఏర్పాట్లు అయితే మన ప్రభుత్వం ఘనంగానే చేస్తుంది అంటాం. కానీ ఇక కొంచెం ప్రభుత్వం కూడా మనం కూడా కొంచెం గుర్తిస్తే మంచిగా ఉంటుంది. అదే మా ఆశ, ఇంకేం లేదు. ఇంకా పాట అమ్మవారి జగదాంబ, గోల్కొండ కిల జగదాంబ మీద ఒక పాట. గోల్కొండ కీల మీద జగదాంబ, గోల్కొండ కీల మీద జగదాంబ, సొంపైన తల్లివి నీవులే జగదాంబ, సొంపైన తల్లివి నీవులే జగదాంబ. ఆషాఢ మాసంబులోన జగదాంబ, ఆషాఢ మాసంబులోన జగదాంబ, దండిగా బోనాలు దెత్తుమే జగదాంబ, దండిగా బోనాలు దెత్తుమే జగదాంబ. పసుపు కుంకుమ తోటి జగదాంబ, పసుపు కుంకుమ తోటి జగదాంబ, నిన్నేలో కుందుము తల్లి జగదాంబ, నిన్నేలో కుందుము తల్లి జగదాంబ. ఆషాఢం వచ్చానంటే జగదాంబ, నీ పూజకై సుస్థిని జగదాంబ, నీ పూజకై సుస్థిని జగదాంబ. చూడొచ్చు, ఇక్కడ బోనాల సమర్పణ కోసం అయితే పెద్ద ఎత్తున భక్తులు బోనాలను తయారు చేసి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు శివసత్తుల ఆటపాటలు, పోతరాజుల నృత్యాల నడుమ డప్పు చప్పులతోటి కోటపై కొలువై ఉన్న జగదాంబ అమ్మవారికి ఈరోజు 3వ వారం బోనాలు సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. దీంతోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు కావచ్చు, ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడే బోనాలను తయారు చేయడంతో పాటు ఇక్కడే దావత్లను కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చిరమ్మా? ఎక్కిచ్చిరా బోనం? లేదు, వెళ్ళాలి ఇప్పుడు. తయారు చేసిరా మరి? అక్కడ ఎంతమంది వచ్చారు మీ ఫ్యామిలీ? 80 to 90 మెంబర్స్. ఏం చేసుకుంటున్నారు మరి ఈసారి దావత్కి? ఏమేమి చేసారు వంటలు? మటన్, చికెన్, నాన్ వెజ్. అదే చూడొచ్చు, ఈ కోట ప్రాంగణం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంతో కనిపిస్తోంది. ప్రజెంట్ కోట కింద అంతా కూడా ఇటు వంటల కార్యక్రమం కొనసాగుతోంది. దాంతోపాటు అమ్మవార్లకు ప్రత్యేకంగా బోనాలను కూడా సమర్పిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో సంబరంగా ఈ బోనాల జాతరను చాలా ధూమ్ధామ్గా చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము లంగరాజు నుంచి వచ్చామండి. ఎంతమంది వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాము. ఈసారి బోనం ఎక్కించారా? అది చాలా క్రేజీగా ఉంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చిన తర్వాత. ఎక్కడి నుండి వచ్చారు? మంచిగా రెడీ అయ్యారు బోనాలని. శంషాబాద్ నుంచి.
బోనం చేసిరా? చేసినాం ఆల్రెడీ. ఎట్లా అనిపిస్తుంది మరి ఈ సంవత్సరం చాలా మంది వచ్చారు మాట ఇప్పుడు అమ్మవారిని చూడడానికి వెయిటింగ్తో ఉన్నాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. ఏమేం చేస్తారు ఉదయం నుంచి బోనాలంటే ఇంట్లో? బోనాలు చేస్తాం, తొట్టెల ఆట ఎంజాయ్ చేస్తాం మంచిగా నైట్ అంతా. మొత్తం మేము 50 మెంబర్స్ దాకా ఉంటాం. అంకుల్ మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది బోనాల పండుగ అంటే? ఫ్యామిలీ అంతా కలుస్తారు ఒక్క చోటే. ఈసారి ఎంతమంది వచ్చారు మీ వాళ్ళు? మేము 20-30 మంది ఉన్నాం. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఏమేం చేసిర్రు ఇవాళ? బోనాలు చేసాము. మటన్ బోటి తలకాయ అన్ని కథం మస్తు. ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడ అమ్మవార్లకి బోనాలు అయితే ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడే దావతులు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవార్లకి బోనాలు మట్టి కుండలో కొంతమంది చేస్తే, కొంతమంది ఇత్తడి కుండలో చేస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి బోనాలను అయితే రెడీ చేసి పెట్టారు. దీని తర్వాత కోటపై ఉన్న జగదమ్మవారికి ఈ బోనం ఎక్కిస్తుంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గ్రామ దేవతలకు ఎంతో ఘనంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాలను ఎంతో నిర్వహిస్తుంటారు. అయితే ఈరోజు 3వ వారం గోల్కొండ ప్రాంగణం అంతా కూడా చాలా సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా బోనం ఎక్కేయడం, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ, పొట్టు వస్త్రాల సమర్పణతో పాటు ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి కూడా గెట్ టుగెదర్ లాగా ఒకే చోట కలిసి పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. బోనాల పండుగని రాష్ట్ర పండుగ గుర్తించినప్పటి నుంచి కూడా తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ తోట కావచ్చు మిగతా ప్రధాన ఆలయాల్లోని అమ్మవార్లకైతే ఇటు నైవేద్యాల సమర్పణ అయితే కొనసాగుతోంది. అయితే ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన బోనాల జాతర సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం కోట కింద మొత్తం కూడా ప్రతి ఒక్కరు అంటే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వంటలు చేసుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి పెద్ద ఎత్తున వంటలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నగరం నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తుంటారు. అయితే మొదటి బోనం గోల్కొండ కోటలోనే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత చివరి బోనం కూడా ఇక్కడనే చేస్తుంటారు. దాదాపు 9 వారాల పాటు కూడా అమ్మవార్లకి బోనం ఎక్కిస్తుంటారు. ప్రతి వారం కూడా ఇదే విధంగా సందడి వాతావరణం అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే గోల్కొండ బోనాల జాతర అయితే చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అయితే ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్లకి బోనాలు ఎక్కిస్తున్నారు. దాంతోపాటు కళ్ళు శాఖలు సమర్పించడం కావచ్చు, ఒడిబియ్య సమర్పణ చేస్తున్నారు. శివసత్తుల ఆటపాటలు, పోతరాజుల నృత్యాలతో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల సంబురాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రవంత్, ఇది ప్రజెంట్ గోల్కొండ కోటలో బోనాల జాతరకు సంబంధించిన అప్డేట్స్. ఓటర్ స్టూడియో.